దీంట్లో ఛాలెంజ్కి సిద్ధమా? మీరు ఎన్ని సీట్లు ఇచ్చారు, మేము ఎన్ని సీట్లు ఇచ్చాం? స్థానిక సంస్థల్లో అయినా అసలు మీరు ఎందులోనూ పోటీ పడలేరు. ఇవాళ బీసీలకు మేము చేసిన న్యాయము మీరు ఎందులోనూ పోటీ పడలేరు. ఇదే రాయలసీమ ప్రాంతంలో 3 ఎంపీలు బీసీలకు ఇచ్చాం. అటు కర్నూలు అయితే కానివ్వండి, అనంతపూర్ అయితే కానివ్వండి, లేకపోతే హిందూపూర్ అయితే కానివ్వండి, మేము ఎంపీలు 3 బీసీలకు ఇచ్చాం. మీరెన్ని ఇచ్చారు? అసలు ఎందులో కూడా బీసీ పదం ఎత్తడానికి ఈ చంద్రబాబు నాయుడు అనర్హుడు. నేను ఇవాళ సూటిగా చెప్తా ఉన్నా. ఏమంటే నాకు ఒకటి అర్థం కాల, మా పిల్లలు ఉద్యోగాలు చేయకూడదా? మా పిల్లలు పెద్ద చదువులు చదవకూడదా? ఇంకా కుల వృత్తుల్లోనే ఉండి ఇస్త్రీలు చేసుకోవాలా? ఇంకా కుల వృత్తుల్లోనే ఉండి తాటి చెట్లు ఎక్కి కళ్ళు తీసుకోవాలా? ఇంకా కుల వృత్తుల్లోనే ఉండి బర్రెల్ని గొర్రెల్ని మేపుకోవాలా? మీకు ఇప్పటికి తీసుకొచ్చి చెప్పులు కుట్టించి మీకు చెప్పుల కింద మేము కూర్చోవాలా? మా పిల్లలు చదువుకోకూడదా? ఇవాళ జగనన్న విద్యా వ్యవస్థలో ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చారు, రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈ డబ్బు మా బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే మాకు తెలుసు, మేము మా పిల్లలకి ఏం చేయించుకోవాలా, మేము ఏం వ్యాపారాలు చేయాలా, మేము కూడా సమాజంలో సమాజంలో స్థాపనకి ఏ రకంగా ఉండాలో మాకు తెలుసు. ఈ చంద్రబాబు నాయుడు గారు మాకేం చెప్పక్కర్లా. అంటే ఈయన ఒకవేళ ముఖ్యమంత్రి అయితే చేసే కార్యక్రమం ఏంటంటే మళ్ళీ మేము కుల వృత్తులే చేసుకోవాలి, అంటే కళ్ళు తీసేవాడు కళ్ళే తీయాలి, చెప్పులు కుట్టేవాడు చెప్పులే కుట్టుకోవాలి, కుండలు తయారు చేసేవాడు కుండలే చేయాలి. అంటే ఈ రకమైన పెత్తందారీ మనస్తత్వం. మరి దీన్ని పెత్తందారీ కాకపోతే ఏమంటారండి? చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇదే కత్తిర్లు, ఇదే ఇస్త్రీ పెట్టెలు, ఇదే కుట్టు మిషన్లు ఇచ్చి మీరు కుల వృత్తుల్లోనే ఉండండి, మీరు మాకు ఎప్పుడు పాలేరుతనం చేయండి అనే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి అయ్యే ఇచ్చాడు. ఇవాళ జగనన్న డైరెక్ట్గా డబ్బు ఇస్తూ ఉన్నాడు. ఆ డబ్బుతో ఏం చేస్తూ ఉన్నామండి? మాకు నచ్చింది, మాకు తోచిన వ్యాపారాలు మేము చేస్తూ ఉన్నాం. మేము చేసుకుని మేము కూడా అన్ని కులాలతో పాటు అగ్రవర్ణాలు కులాలతో పాటు మేము కూడా పైకి రావాలని కోరుకుంటా ఉన్నాం. అందులో తప్పేమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ జగనన్న సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒక 2-3 కోట్లు అటు ఇట్లో ఉంటే ఉండొచ్చు కాక, సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,70,000 కోట్ల రూపాయలు ఇవాళ బీసీల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జగనన్న డబ్బు పంపించాడు. నువ్వు డిక్లరేషన్ పెట్టుకోవాలా, రాబోయే 5 సంవత్సరాల్లో డిక్లరేషన్ పెట్టుకుని 1,50,000 కోట్ల రూపాయలు, ఇంకా జగనన్న కన్నా తక్కువే ఇచ్చిన డబ్బులు కరోనా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు అందించారు. మరి జగనన్న గొప్పవాడు కాదా? నువ్వు పవన్ కళ్యాణ్ గారు కలిసి మీరు చేసేది ఏంటండి? ఇవాళ నీ కళ్ళబుల్లి మాటలు, నువ్వు చెప్పే మాటలు ఇవాళ ప్రజలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. డ్వాక్రా రుణమాఫీ అన్నావు, చేసావా? మోసం చేసావు కదా, మహిళలు మోసం చేసావు. రైతు రుణమాఫీ అన్నావు, రైతులను మోసం చేయలేదా? మోసం చేసావు. యువత, మాలాంటి యువకులందరినీ కూడా నెట్ట నిలువునా మోసం చేసావు. నువ్వు చెప్పిన డైలాగ్ ఇవ్వాలన్న రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత చెవుల్లో ఇంకా ఈకో అవుతూ ఉంది. అదేంటంటే జాబు కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవ్వరికీ కూడా జాబులు రాలా. మరి దీన్ని ఏమంటారు? యువతను కూడా మోసం చేసావు. ఇంకా నువ్వు చెప్పే మాటలు వినడానికి ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జగనన్న మంచి చేస్తే అవును యువకుడు మంచి చేశాడని ఒప్పుకోండి. లేదు ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయనుకో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, ఒప్పుకుంటాం. కానీ ఇవాళ ఏదో బీసీ డిక్లరేషన్ పెట్టేసి నువ్వేదో చెప్తా ఉన్నావు, 10 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇస్తానని. గతంలో ఇచ్చింది అది ప్రధానమంత్రి గారి పథకం, దాని పేరు మార్చుకుని నీకులాగా మేము ఎప్పుడు పేర్లు మార్చుకోవాలా. మేము ఇవాళ పిఎం కిసాన్, వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్తా ఉన్నాం. ఆ చంద్రన్న బీమా అని చెప్పేసి పెట్టుకుని నువ్వు ఇచ్చేది 50,000 అయితే కేంద్ర ప్రభుత్వం 4.5 లక్షలు ఇచ్చింది. ఇప్పుడు ఆ పథకం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం డ్రాప్ చేశారు కాబట్టి పోయింది. ఇది కాకుండా బీసీలకి
50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000 ఇస్తా ఉన్నావు, ఇస్తానని చెప్తా ఉన్నావు. నువ్వు చెప్పే మాటలు ఎవరైనా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా?